నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలయ్య బోయపాటి కాంబోలో మరో సినిమా. విభజన చట్టంలోని అంశాల అమలుకు కృషి చేయండి సీఎం రేవంత్. అత్యల్ప టార్గెట్ డిఫెన్స్ భారత్ అరుదైన రికార్డ్. తెలంగాణలో 3 రోజులు వర్షాలు. డిప్యూటీ సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తి. భారత్ ఫుట్బాల్ టీం కెప్టెన్ గా గుర్ప్రీత్ సింగ్. గెట్ రెడీ, సాయంత్రం 6 గంటలకు కల్కి ట్రైలర్. యథేచ్ఛగా రేషన్ మాఫియా, భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత. వైసీపీ నేతపై టీడీపీ నేతలు దాడి. రైతులకే తొలి ప్రాధాన్యం, పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ప్రధానిగా మోదీ తొలి సంతకం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రానున్న 4వ సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. నేడు బాలయ్య బర్త్డే సందర్భంగా ద మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్, పెమ్మసాని శ్రీనివాస వర్మకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. T20 వరల్డ్ కప్ లో పాక్ ను ఓడించిన భారత్ ఓ అరుదైన రికార్డు సాధించింది. వరల్డ్ కప్ లో అత్యల్ప టార్గెట్ ను డిఫెన్స్ చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. 2014లో శ్రీలంక 120 స్కోర్ను కాపాడుకుని విజయం సాధించింది. ఓవరాల్ గా పొట్టి ఫార్మాట్ లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ ఇదే కావడం విశేషం. గతంలో జింబాబ్వేపై 139, ఇంగ్లాండ్పై 145, బంగ్లాదేశ్పై 147 స్కోర్లను డిఫెండ్ చేసుకుంది. రాష్ట్రంలో నేటి నుంచి మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నరన్నపేట, గద్వాల్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఉరుములు మెరుపులతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు ఇండియా టుడే వెల్లడించింది. డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాగా పదవి విషయంపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. రేపు ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. భారత ఫుట్బాల్ టీం కెప్టెన్ గా గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ ఎంపికయ్యారు. సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కొత్త కెప్టెన్ నియమించింది. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైర్లో భాగంగా రేపు ఖతర్తో జరిగే మ్యాచ్లో గుర్ప్రీత్ కెప్టెన్సీ చేయనున్నారు. గతంలో ఛెత్రి ఆడిన మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం అతనికి ఉంది. ఇప్పటి వరకు భారత తరపున గుర్ప్రీత్ 71 మ్యాచ్లు ఆడారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కల్కి 2898 AD మూవీ ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు థియేటర్లలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఈ నెల 27న థియేటర్లో సందడి చేయనున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకుని కీలక పాత్రలు నటించారు. భారీగా పీడీఎస్ బియ్యం పట్టుకున్న ఘటన తిరువూరు బైపాస్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. తిరువూరు బైపాస్ రోడ్డు సమీపంలో కుందా రైస్ మిల్ ఏరియాలో జగదీష్ అని పీడీఎస్ రేషన్ వ్యాపారింట్లో సుమారుగా 40 బస్తాల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గతంలో కూడా పలుమార్లు జగదీష్ పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. ఏపీలో చంద్రబాబు, పవన్ చేస్తున్న అభివృద్ధి ఇదేనా అంటూ ప్రశ్నించింది వైసీపీ పార్టీ. వైసీపీకి నాయకురాలు పాలెటి కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అతను చొక్కా విప్పించి మోకాలపై కూర్చోబెట్టి లోకేష్ పోస్టర్ ముందు ఆయన కాలు పట్టించి క్షమాపణలు చెప్పించారు. అలాగే టీడీపీ నేతల కాలు సైతం పట్టించుకున్నారు. మరోసారి లోకేష్ విమర్శలు చేస్తే సహించేది లేదంటూ పరుష పద్యాలంతో మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చెప్పు చెప్పు. గతంలో నేను లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారు నాయకులు భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే నీరాదుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుండుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అడుగు చెప్పు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని పీఎంఓ కార్యాలయంలో మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల అకౌంట్లో పడనున్నాయి. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. బాలయ్య బోయపాటి కాంబోలో మరో సినిమా. విభజన చట్టంలోని అంశాల అమలుకు కృషి చేయండి సీఎం రేవంత్. అత్యల్ప టార్గెట్ డిఫెన్స్ భారత్ అరుదైన రికార్డ్. తెలంగాణలో 3 రోజులు వర్షాలు. డిప్యూటీ సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తి. భారత్ ఫుట్బాల్ టీం కెప్టెన్ గా గుర్ప్రీత్ సింగ్. గెట్ రెడీ సాయంత్రం 6 గంటలకు కల్కి ట్రైలర్. యథేచ్ఛగా రేషన్ మాఫియా భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత. వైసీపీ నేతపై టీడీపీ నేతలు దాడి. రైతులకే తొలి ప్రాధాన్యం పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ప్రధానిగా మోదీ తొలి సంతకం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.